అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ముందుగా నన్ను అందరూ క్షమించాలి. నిన్న ఒక 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్ లిస్ట్ అయితే నేను కొంతమంది పేర్లు చెప్పా. సో, అది కూడా మా టీమ్ కొంతమంది అక్కడికెళ్ళి చూసారు అని చెప్పా. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈరోజే వచ్చిన ఒక వార్త ఉంది. ఏంటంటే ఆ వార్త నిన్న చెప్పిన పీపుల్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవ్వరు రావట్లేదు. సో, వాళ్ళ పేర్లు ఏందంటే మీరందరూ ఎక్స్‌పెక్టేషన్స్ కొంతమంది మీద పెట్టుకున్నారు. ఎవరంటే ఆ కొంతమంది కూడా పేర్లు నేను చెప్తా. సో, చాలా పేర్ల మేరకు ఇయన్నీ బయట బాగా వినిపిస్తున్నాయి. ఈ పేర్లు ఖచ్చితంగా 'బిగ్ బాస్' హౌస్‌లో ఈసారి ఉంటారు. ఈసారి 'బిగ్ బాస్' హౌస్‌లో వీళ్ళు రాకపోతే 'బిగ్ బాసే' ఉండదు అన్నట్టుగా కొన్ని పేర్లయితే బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఆ పేరు గురించి మాట్లాడుకుందాం. సో, ముఖ్యంగా 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్ లిస్ట్ అయితే కొంతమంది పేర్లయితే ఎవరైతే రావట్లేదో వాళ్ళ పేరు చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. వచ్చే వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. రావట్లేదు. ఎవరైతే చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నారో సో, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మీరు పెట్టుకున్న ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్స్ ఇప్పుడు నేను చెప్తున్నా. సో, ముఖ్యంగా వచ్చేసరికి తేజస్విని గౌడ. ఫస్ట్ పేరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ప్రతి ఒక్కరు కూడా అమర్‌దీప్‌ని ఎవరైతే లైక్ చేస్తారో, అదేవిధంగా తేజస్విని గౌడని ఎవరినైతే లైక్ చేస్తారో వాళ్ళందరికీ వాళ్ళ హార్ట్ కొంచెం ఊపిరి పీల్చుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే ఈసారి తేజస్విని గౌడ అయితే 'బిగ్ బాస్'కి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే సమ్ పర్సనల్స్ రీజన్ వల్ల. ఎందుకంటే లాస్ట్ టైము అమర్‌దీప్ 'బిగ్ బాస్'కి వెళ్ళినప్పుడు కూడా అతని మీద చాలా నెగటివిటీ అనేది చాలా ఎక్కువైంది. సో, ఈసారి కూడా వాళ్ళు ఆ భయం మనసులో పెట్టుకొని తేజస్విని గౌడ అయితే 'బిగ్ బాస్'కి రావట్లేదని పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. బట్ మాక్సిమం నేను 100కి 100% చెప్తున్నా. ఈసారి అయితే తేజస్విని గౌడ అయితే 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు. నేను కూడా నేను ఒక వీడియోలో చెప్పా. డెఫినెట్‌గా తేజస్విని గౌడ 'బిగ్ బాస్ 8'కి వెళ్ళబోతుందని చెప్పా. బట్ ఇప్పుడొచ్చిన ఎమర్జెన్సీ సమాచారం ప్రకారం తేజస్విని గౌడ అయితే 'బిగ్ బాస్'కి అయితే వెళ్ళటం లేదు. సో, ఇంకోటొచ్చేసరికి యాదమరాజు. ఈ పేరు కూడా పెద్ద ఎత్తున మొన్నటిదాకా వినపడింది. నేను కూడా చెప్పా. ఎవరెందుకు నేను కూడా చెప్పారు. చాలామంది చెప్పారు. బట్ నేను కూడా చెప్పే దాంట్లోనే. బట్ ఇప్పుడు మరలా చెప్తున్నా. ఎవరు చెప్పలేదు. మరలా ఇప్పుడు నేను చెప్తున్నా. యాదమరాజు కూడా 'బిగ్ బాస్'కి అయితే వెళ్ళడం లేదు. ఎందుకంటే సమ్ పర్సనల్ రీజన్స్. అంటే వీళ్ళకేందంటే రీసెంట్‌గానే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సో, ఆమె కొంచెం ప్రెగ్నెన్సీ వల్ల సో, వెళ్ళటం లేదు అన్నట్టుగా వార్తలొస్తున్నాయి. అంటే దగ్గరుండి చూసుకోవాలి వాళ్ళ వైఫ్‌ని అన్నట్టుగా. అంటే ఈ ఈ టైంలో దగ్గరుండి చూసుకోవాలి. ఈ టైంలో లేకపోతే ఇంకా మిగతా టైంలో ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా వాళ్ళు ఆలోచించుకొని ఈసారైతే యాదమరాజు అయితే 'బిగ్ బాస్'కి అయితే వెళ్ళడం లేదు. నాకు తెలిసి యాదమరాజు సీజన్ 9కి అయితే వెళ్ళబోతున్నాడు అన్నట్టుగా ఇప్పటి నుంచే వార్తలు మొదలయ్యాయి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది సీజన్ 8 గురించి కాబట్టి యాదమరాజు అయితే సీజన్ 8కి అయితే వెళ్ళడం లేదు. సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. సో, ఇంకోటేసరికి 'జబర్దస్త్ పవిత్ర'. ఈ 'పవిత్ర' పేరు కూడా నేనే చెప్పా. ఎన్ని పేర్లు సగం పేర్లు నేనే చెప్పా. డెఫినెట్‌గా వీళ్ళు వెళ్తున్నారు మా టీమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం అని. బట్ ఇప్పుడు మా టీమ్ మరలా ఇచ్చారు. ఈసారి వీళ్ళెవ్వరూ వెళ్ళటం లేదని. సో, ఇంకో పేరు ఏం పేరంటే 'పవిత్ర'. 'జబర్దస్త్ పవిత్ర'. సో, ఈ అమ్మాయి కూడా ఈసారి అయితే 'బిగ్ బాస్'కి వెళ్ళడం లేదు. ఎందుకంటే ఈమె కూడా కొంచెం 'బిగ్ బాస్' అనేది ఒకసారి 'బిగ్ బాస్'లోకెళ్ళి మళ్ళీ బయటకొచ్చిన తర్వాత వాళ్ళకి ఫేమ్ మొత్తం ఒకసారి తగ్గిపోతుంది. 'బిగ్ బాస్'కి వెళ్ళినప్పుడే ఆ 3 మంత్స్ వాళ్ళకి బజ్ ఉంటది. నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ మొత్తం డ్యామేజ్ అయిపోతున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సో, ఈ వార్తలు వాళ్ళు హార్ట్‌కి తీసుకొని ఈసారైతే 'పవిత్ర' కూడా 'బిగ్ బాస్'కి రావటం లేదు. సో, ఇంకోటొచ్చేసరికి అనిల్ జీలా. ఈ అనిల్ జీలా ఎవరో అందరికీ తెలిసుంటది. 'మై విలేజ్ షో'. సో, ఈ పేరు ద్వారా గంగవ్వ, శ్రీకాంత్, అనిల్ జీలా వీళ్ళ టీమ్ అనేది చాలా పెద్ద క్రూ ఉంటది. సో, వాళ్ళు ఒక ఊర్లో ఉండి మంచి మంచి వీడియోస్ చేస్తా ఉంటారు. సో, అనిల్ జీలా. సో, ఇతను కూడా లాస్ట్ టైమే వస్తారు. లాస్ట్ టైమ్ కాదు సీజన్ 6 నుంచి వస్తున్నారు పెద్ద బడ్జెట్ క్రియేట్ చేశారు. సీజన్ 7 కూడా ఖచ్చితంగా రావాల్సింది అతను. బట్ సీజన్ 7కి ఎందుకు రాలేదంటే అప్పుడు సమ్ డైరెక్షన్ ఫీల్డ్‌లో అతను ఉన్నాడు. అతను వాళ్ళని డైరెక్షన్ చేస్తా లేకపోతే వాళ్ళ పర్సనల్ అంటే అప్పుడే కొత్తగా ఆయనకి మ్యారేజ్ అయింది. సో, కొంచెం ఆయన కూడా సమ్ పర్సనల్ ప్రాబ్లమ్ వల్లే లాస్ట్ టైమ్ రాలేకపోయాడు. లాస్ట్ టైమ్ మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయాడు. బట్ ఇతనే రిజెక్ట్ చేశాడు లాస్ట్ టైమ్. ఈసారి కూడా బట్ ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల ఈసారి అనిల్ జీలా అయితే రాలేకపోతున్నాడు. సో, ఎందుకంటే మా టీమ్ చెప్పిన సమాచారం ప్రకారం అయితే మీకు ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా. అనిల్ జీలా కూడా రావట్లేదు. సో, ఇంకోటొచ్చేసరికి సహకృష్ణ. సో, ఇతను వచ్చేసరికి యాక్టర్. సో, ఈ సహకృష్ణ కూడా రావటం లేదు. ఎందుకంటే బజ్ అనేది చాలా క్రియేట్ చేస్తున్నారు చాలామంది. సో, సహకృష్ణ కూడా ఈసారి రావటం లేదు. ఇంకోటొచ్చేసరికి మీ అందరికీ గత కొన్ని రోజుల నుంచి కొన్ని పేర్లయితే ఏదైతే వైరల్ అవుతున్నాయో ఆ వైరల్ అయ్యే పేర్లు నేను చెప్తున్నా. ఇప్పుడు చెప్పిన పేర్లు అందరూ అయ్యాయి. సో, ఇంకోటొచ్చేసరికి బబ్లు మాయ. ఈ బబ్లు మాయ కూడా 'బిగ్ బాస్'కి అయితే వెళ్ళడం లేదు. 'బిగ్ బాస్' ఎవరైతే లవ్ చేస్తున్నారో, 'బిగ్ బాస్' ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళందరూ కొంచెం దీన్ని హార్ట్‌కి తీసుకోకండి. ఎందుకంటే మీరందరూ ఊహించే పేర్లు ఇవి కాబట్టి నేను అయి నెగెటివ్‌గా చెప్తున్నాను అనుకోమాకండి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే వెళ్ళటం లేదు. బబ్లు మాయ కూడా ఈసారి 'బిగ్ బాస్'కి అయితే వెళ్ళడం లేదు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే సమ్ పర్సనల్ రీజన్స్ వల్లే
బిగ్ బాస్కి అయితే వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పా, బిగ్ బాస్కి వెళ్ళినప్పుడే ఆ బజ్జు ఉంటుంది, బిగ్ బాస్కి వెళ్ళినప్పుడే ఆ బజ్జు ఉంటుంది, నెక్స్ట్ ఆ బజ్జు ఉండడం లేదని వాళ్ళ ఆలోచిస్తున్నారు. వాళ్ళ టీం కూడా చెప్తా అన్నారు. బట్ మాకు వచ్చిన వినూత్నమైన సమాచారం ప్రకారం అయితే బబ్లు మాయ కూడా ఈసారి అయితే బిగ్ బాస్కి అయితే వెళ్ళడం లేదు. ఇంకోటిసరికి ప్రేరణ. ఈ ప్రేరణ వచ్చేసరికి ఈ జబర్దస్త్, ఈ అదేవిధంగా కొన్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే వెళ్తుంది ఈ అమ్మాయి కూడా. సో ఈ ప్రేరణ కూడా ఈసారి అయితే బిగ్ బాస్కి అయితే వెళ్ళడం లేదు. పెద్ద ఎత్తున పేర్లు అయితే వీళ్ళవి వినపడుతున్నాయి. సో ఈసారి అయితే ప్రేరణ కూడా వెళ్ళడం లేదు. ఇంకో పేరు వచ్చేసరికి సద్దాం. సద్దాం అనే పేరు ఎప్పటి నుంచో వినపడుతుంది. నేను ఎప్పుడైతే రివ్యూ స్టార్ట్ చేయక ముందు నుంచే సద్దాం పేరు వినపడుతుంది. ఎవరో సద్దాం పేరు, తేజస్విని గౌడ, బబ్లు మాయి అందరి పేర్లు అయితే వినపడుతున్నాయి. ఈసారి సద్దాం కూడా బిగ్ బాస్కి అయితే వెళ్ళడం లేదు. ఎందుకంటే సమ్ డైరెక్షన్ అంటే ఆయన పర్సనల్ యాక్టింగ్ గురించి ఆలోచిస్తూ బిగ్ బాస్కి అయితే కొంచెం దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి కొంచెం కెరీర్ కొంచెం ఫోకస్ చేస్తున్నారంట. ఎవరైతే మన సద్దాం ఉన్నాడో కెరీర్ ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా జబర్దస్త్లో కూడా ఒకసారి జబర్దస్త్ నుంచి బయటకు వస్తే మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళలేరంట. అంటే జబర్దస్త్ మొత్తం వచ్చేసరికి ఈటీవీ మల్లెమాల గురించి ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మా టీవీ ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చేది. సో టీవీస్ చేంజ్ కావాలి అనే ఒక చిన్న పేరు, అంటే సమ్ పర్సనల్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు అవన్నీ. బట్ ఏదైతే నేను సద్దాం అయితే కూడా ఈసారి అయితే బిగ్ బాస్కి రావడం లేదు. ఇది వచ్చిన పేరు అయితే ఇదంతా దగ్గర ఉన్న లిస్ట్ గురించి చెప్తున్నా. సో సద్దాం కూడా ఈసారి అయితే బిగ్ బాస్కి అయితే వెళ్ళడం లేదు. మీరందరూ ఖచ్చితంగా ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. సో ఖచ్చితంగా బిగ్ బాస్కి ఈసారి సద్దాం కూడా వెళ్ళడం లేదు. ఇంకో పేరు వచ్చేసరికి రియాజ్ కూడా సద్దాం వెంట తిరుగుతూ ఉంటాడు. ఇండస్ట్రీలో కూడా తెచ్చింది రియాజ్ని సద్దామే. సో ఒకప్పుడు రియాజు టిక్టాక్ వీడియో తీసుకుంటా, అదేవిధంగా యూట్యూబ్లో చిన్న చిన్న ప్రాంక్ ఉన్న రియాజ్ని సద్దాం ఇండస్ట్రీలోకి తెచ్చి జబర్దస్త్, అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ అలాంటి వాటిలో తెచ్చి అతనికి మంచి పేరునిచ్చాడు. ఆ పేరు ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. అదే పేరు రియాజ్. ఈ రియాజ్ కూడా బిగ్ బాస్కి వెళ్తున్నాడు జబర్దస్త్ తరపు నుంచి అని చెప్తున్నారు. సో ఈసారి రియాజ్ కూడా వెళ్ళడం లేదు. ఇది ఒక పెద్ద వింత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్లో వెళ్ళే పేర్లందరూ నేను చెప్పే పేర్లే. మీరు ఎక్స్పెక్టేషన్ బాగా హైగా పెంచుకున్న పేర్లు వీళ్ళందరూ. సో వీళ్ళు కూడా వెళ్ళటం లేదు. రియాజ్ కూడా బిగ్ బాస్కి వెళ్ళడం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నరేష్, మన పొట్టి నరేష్, సారీ, ఎందుకంటే అతను అలా అంటేనే చాలామంది గుర్తుపడుతూ ఉంటారు. సో నరేష్ కూడా బిగ్ బాస్కి వెళ్తాడు అని చాలా రోజుల నుంచి పెద్ద టాక్ నడుస్తుంది. సో నరేష్ కూడా బిగ్ బాస్కి అయితే వెళ్ళడం లేదు. ఎందుకంటే ఒక్కసారి మల్లెమాల కాంపౌండ్ దాటి బయటకు వస్తే నెక్స్ట్ మళ్ళీ ఆ కాంపౌండ్లోకి అడుగు పెట్టలేరు అనే ఒక సైన్స్ అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర. అక్కడ ముందుగానే అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అగ్రిమెంట్స్ అన్నీ వీళ్ళు ముందుగానే క్రాక్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ని మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని వాళ్ళైతే అక్కడి నుంచి బయటికి రావటం లేదు. ఇప్పుడు ఎవరైతే నేను చెప్పిన మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అందరూ జబర్దస్త్ వాళ్ళు, సగం మంచి పేర్లు చెప్పారు నేను. సో సగం మందిలో కూడా అందరూ జబర్దస్త్ వాళ్ళు. సో రియాజ్ కూడా రావట్లేదు అన్నట్టుగా నడుస్తుంది. సో అదేవిధంగా నరేష్ కూడా రావట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ హైట్లో చాలా తక్కువ, జనాలు కొంచెం అట్రాక్టివ్గా చేస్తారు, లేకపోతే మంచి కామెడీ సృష్టిస్తారు అనుకుంటున్నారు. సో రియాజ్ కూడా రావటం లేదు, నరేష్ కూడా రావటం. ఇంకోటి వచ్చి కార్తీక్, చంద్రన్న, వీళ్ళిద్దరి పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. వీళ్ళిద్దరు కూడా జబర్దస్త్ నటులే. ఇప్పుడు నేను చెప్పిన 12 మంది పేర్లు చెప్పాయి. 12 మందిలో ఎవ్వరూ రావటం లేదు. చంద్ర, కార్తీక్ వీళ్ళందరూ ఎవరూ రావడం లేదు. ఎందుకంటే ఒక్కసారి మల్లెమాల కాంపౌండ్ నుంచి బయటకు వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మల్లెమాల కాంపౌండ్లోకి అడుగు పెట్టలేరు అని ఒక చిన్న కారణంతో, అదేవిధంగా కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా వీళ్ళైతే ఎవరూ బిగ్ బాస్కి అయితే రావడం లేదు. ఇప్పుడు నేను 12 మంది పేర్లు చెప్పా. మరలా ఇప్పుడు ఆ 12 మంది పేర్లు చెప్తానండి ఫాస్ట్గా. తేజస్విని గౌడ, యాదమరాజు, పవిత్ర, అనిల్ జీల, సహకృష్ణ, బబులు మాయ, ప్రేరణ, సద్దాము, రియాజు, నరేషు, కార్తీకు, చంద్రన్న, వీళ్ళ 12 మంది అయితే బిగ్ బాస్కి అయితే వెళ్ళడం లేదు. ఇది మాత్రం కన్ఫామ్. ఇది మాకు వచ్చిన ఫైనల్ లిస్ట్ ఇది. సో ఇంకోటిసరికి కొన్ని పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి, బిగ్ బాస్కి వెళ్తున్నారు వీళ్ళని. నేను చెప్పే కొంతమంది పేర్లు వాళ్ళల్లో ఎవరు సగం మంది వెళ్ళటం లేదు, సగం మంది వెళ్తున్నారు. మరలా కొత్తగా సగం మంది యాడ్ అయ్యారు. ఆ సగం మంది ఎవరో నెక్స్ట్ వీడియోలో చెప్తా. చలో మరి ఫిల్మ్లింగే, బాయ్.